ప్రభునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయం 7వ వాక్యమును చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండురని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుడి తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షేమార్థమై దీవించి పంచిస్తునుగాక. ప్రభునందు సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదివిన వాక్య భాగం నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. పై వాక్య భాగాల్లో సంఘము ఎడల క్రీస్తు కలిగిన ప్రేమను గురించి మనము గమనిస్తుంటున్నాం కదా. సంఘం ఎడల క్రీస్తు కలిగిన ప్రేమ మాత్రమే కాకుండా సంఘము క్రీస్తు ఎడల కలిగి ఉన్న ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమలో సంఘము ఏ రీతిగా తన్మయం చెందుతున్నదో, సంఘం యొక్క ప్రేమలో కూడా క్రీస్తు యేసు వారు ఏ రీతిగా తన్మయం చెందుతున్నారో అనే సంగతులు పై వాక్య భాగాల్లో మనము గమనిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభువైన క్రీస్తు యేసు వారు సంఘము అన్యోన్య సహవాసం కలిగి ముందుకు సాగుతుండగా, లేక ఆ ప్రేమలో ఆనందిస్తుండగా, ఆ సహవాసములో ఆ సాన్నిహిత్యములో ఆనందిస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘము అన్యోన్యత కలిగి సమైక్యత కలిగి ఆ ప్రేమలో వారు ఆనందిస్తూ తన్మయం చెందుతూ ముందుకు సాగుతుండగా, ఈ ప్రేమను నిర్వీర్యించడానికి లేక ఈ సాన్నిహిత్యాన్ని, ఈ సహవాసమును, ఈ అన్యోన్యతను భగ్నం చేయడానికి యెరూషలేము కుమార్తెలు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము గమనించవచ్చు. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు సహవాసం నుండి, యేసుక్రీస్తు వారి యొక్క అన్యోన్యత నుండి విశ్వాసులను సంఘమును విడదీయటానికి నిత్యము ప్రయత్నం చేస్తున్నారు అని ఈ వాక్య భాగంలో అంతర్భాగంగా మనకు అర్థమవుతున్నది. యెరూషలేము కుమార్తెలు అనగా ఈనాటి మతానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మతం, క్రైస్తవ మతం వేరు, క్రీస్తు సంఘం వేరు. తెలియని వారికి ఒకవేళ అభ్యంతరం కలిగినా నాకేమీ నష్టం లేదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ సమాజం వేరు. క్రీస్తు రక్తం చేత కరగబడి దేవుని యొక్క పిల్లలుగా మార్చుకునేటువంటి విశ్వాసుల సమూహమే క్రీస్తు సంఘం అని దేవుని యొక్క వాక్యములో దేవుడే తేటగా వ్రాయించాడు. ఆనాటి యూదులు కానీ ఈనాటి క్రైస్తవ సమాజం కానీ క్రీస్తు సంఘమును క్రీస్తు నుండి వేరు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సంభవాలు ఈనాడు కూడా మనము స్పష్టంగా తేటగా గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేయాలని ఒక ఘనుడు తెలియచేసిన ప్రకటన మీరు ఆలకించుంటారు. అది ఈ మధ్య కొత్తగా ప్రారంభించబడింది కాదు, కానీ సంఘము భూలోకములో ప్రారంభించబడినటువంటి ఆ ప్రారంభ దినం నుండి
సాతాను వెలుగుదూత వేషంలో ఏం చేస్తున్నారో గమనిస్తే క్రైస్తవులుగా ఉన్న సమాజమును వాడు నడిపిస్తాడు. ఈ క్రైస్తవ సమాజంలో అధిక సంఖ్యాకులు మేము తల్లి సంఘము అని చెప్పేవారు. మాదే తల్లి సంఘం, మేమే ప్రారంభించి ఉన్నాం, మీరు ఈ మధ్యకాలంలో వచ్చారు, మీరు బచ్చాలు అని హేళనగా పుణ్యకర భావంతో చెప్పేవారు ఉన్నారు. ఎవరైతే ఆది సంఘము అని చెప్పుకుంటున్నారో వారి యొక్క విధానాలు మనం గమనించినప్పుడు పూర్తిగా లోకంతో కలిసిపోయినటువంటి సన్నివేశాలు మనం చూస్తాం. దేవుని ఎరుగని అన్యజనులు ఎటువంటి విధానాలు అనుసరిస్తారో మత సంబంధంగా అవే విధానాలు ఈ తల్లి సంఘము అని చెప్పేవారు కూడా 100% అవలంబిస్తుంటారు. మేమే తల్లి సంఘము, మేమే దేవుని చేత ఏర్పాటు చేయడం వారు, మేమే దేవుని యొక్క వారసులు అని చెప్పుకుంటూ 100% సాతాను కార్యాలు జరిగిస్తుంటారు. ఇలాంటి వారు సున్నితమైన భావాలు కలవారిని, లేక ముఖ్యంగా దేవుని వాక్య సత్య విషయంలో పసిపిల్లలుగా ఉన్నవారిని అతి సునాయాసంగా మార్చివేసి ఇది బాగుంది కదా అన్నట్లుగా. ఏది బాగుంది? ఈ కలగొలుపు. అన్ని సంప్రదాయాలు కలిసినటువంటి సంగతులు, అంటే భక్తికి సంబంధించి, పరిశుద్ధతకు సంబంధించి, ప్రత్యేకతకు సంబంధించి ఎటువంటి కట్టుబాట్లు లేకుండా, ఎటువంటి ఆక్షేపణ లేకుండా అన్నీ చేయవచ్చు. అది మంచిదే, ఇది మంచిదే, ఇది మంచిదే, అది మంచిదే అని చెప్పి అన్ని కలగలిపి ఈ భ్రష్టత్వంలోకి నడిపించే పద్ధతులు ప్రారంభ కాలం అంటూ ఉన్నాయి. ఆ సంగతులు అంతర్భాగంగా ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. యెరూషలేము కుమార్తెలు, వారు యూదులు కావచ్చు, వారు క్రైస్తవ మతస్థులు కావచ్చు, ఏం చేస్తున్నారు? కలిసి ఉందాం. వారు కూడా వాక్యం చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సారాంశం ఏమిటి? ప్రత్యేకించబడిన వారు అని చెప్పారు. క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, దేవుని కుమారులుగా ఏర్పాటు చేయబడిన వారు, ఆత్మచేత ముద్రించబడిన వారు, నిత్యత్వం కోసము ఏర్పాటు చేయడం వారు, జగత్ పునాది వేయడానికి ముందే ఏర్పాటు చేయడం వారు మాత్రమే కలిసి ఉండాలని యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. కానీ వెలుగుదూత వేషంలో క్రైస్తవ మతము పుచ్చుకునే వారిని ఐక్యపరచమని, లేక దుర్బోధకులతో సాంగత్యం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, వాక్య విధానం కాదు. ఈ సంగతి ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి, క్రీస్తు యేసునందు విశ్వాసించిన ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. దుర్బోధకులు ఉన్నారు, కలిపి జరిపే బోధకులు ఉన్నారు. కలుపుకుందాం. ఏం కలుపుకుందాం? పాపాన్ని కలుపుకుంటావా? సాతాను కలుపుకుంటావా? లోకాన్ని కలుపుకుంటావా? లోక ఇచ్చలు కలుపుకుంటావా? లోక సంప్రదాయాలు కలుపుకుంటావా? ఏం కలుపుకుంటావు? దైవ భయం గలవారు, వాక్య సత్యం కలిగిన వారు, వాక్యానికి లోబడేవారు ఏమాత్రం కూడా వీటిని అంగీకరించరు, ఆమోదించరు, అనుసరించరు. కాబట్టి ప్రియమైన సోదరులారా, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించి ఇలాంటి దుర్బోధలు బోధిస్తుండగా ఆహా ఓహో ఇది చాలా బాగుంది అని భ్రమించి దయచేసి సత్యం నుండి దూరం కావద్దండి. యేసుక్రీస్తు వారి గురించి మనం గమనిస్తున్నాం కదా, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు, క్రీస్తునందు విశ్వాసించిన విశ్వాసం కూడా లోకానికి, మతానికి, సాతానుకు, సంప్రదాయాలకు పూర్తిగా వేరుగా జీవించాలి అని దేవుడు తెలియచేశాడు, ఆదేశించాడు, ఆజ్ఞాపించాడు.
కాబట్టి సాతాను బోధలు ఉన్నాయి, దుర్బోధలు ఉన్నాయి, మంచిగా కనిపిస్తాయి, చాలా చక్కగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ దయచేసి మోసపోవద్దు. మోసగిస్తాడు సాతాను. దయచేసి సాతాను యొక్క ఊరిలో చిక్కుకోవద్దు, మోసపోవద్దు. దేవుని ఆత్మ కలిగిన వారు వాక్య సత్యం క్షుణ్ణంగా పరిశోధించి ప్రత్యేకించినటువంటి జీవితాలు కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ కలితి సరుకున్నదే, కలితి అన్నిటికీ ఓకే చెప్తారు, అన్నిటికీ ఓకే. అన్యులు ఏమి చేస్తారో అవన్నీ చేయవచ్చు అనే దౌర్భాగ్యపు ఆలోచన, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క బోధలు ఈ కాలంలో విస్తరిస్తుండగా ఇటువంటి వాటి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఆ దుర్బోధలను ఖండించాలి, సత్యం ఎరిగి ఉండాలి, సత్యము ప్రేమించాలి, సత్యము అనుసరించాలి. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి వేరు చేయడానికి ఏవైతే ప్రయత్నిస్తున్నాయో వాటి నుండి మనం తప్పించుకొని వాటికి దూరంగా జీవిస్తూ క్రీస్తు యేసు యొక్క సామీప్యతలో, ఆయన అన్యోన్యతలో, ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో తన్మయం చెందుతూ మనం సాగిపోవాలని దేవుడి తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. యెరూషలేము కుమార్తెలతో షులమితి ప్రమాణం చేస్తున్నప్పుడు ఒక పోలిక తెలియచేస్తుంటున్నది. అదేమనగా, యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఎరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టము వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పొలంలోని ఎరులను, ఆ లేళ్లను అవి సాదృశ్యంగా తెలియచేస్తుంటున్నది, లేక దృష్టాంతంగా తెలియచేస్తుంటున్నది. ఎందుకు ఈ సందర్భంలో ఈ దృష్టాంతము ఆమె తెలియచేస్తున్నదంటే, ఇరులు అనగా మగ జింకలు, లేళ్ళు అనగా ఆడజింకలు. ఈ జింకలను మనము గమనించినప్పుడు జింకలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండవు. ఒకవేళ ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్లయితే అది తన జత కోసము పరితపిస్తుంది, పరిగెత్తుతుంది. ఇది సాధారణంగా మనం గమనించే విషయం. అనగా ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఒకదాని విడిచి మరొకటి ఉండటానికి అవి ఇష్టపడవు. ఎన్నడూ అటువంటి ఆలోచన కలిగి ఉండటానికి అవకాశం లేదు. ఆ పోలికలో ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఆత్మీయ భావంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సంఘానికి, లేక యేసుక్రీస్తు వారికి, విశ్వాసికి ఏమాత్రము ఎడబాటు ఉండకూడదు. ఏమాత్రము ఎడబాటు ఉండకూడదు. పైభాగంలో సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి అన్యోన్యతను ఏ రీతిగా మనం గమనిస్తున్నామో అంత సన్నిహిత సంబంధము ఒక విశ్వాసికి క్రీస్తుకు మధ్య ఉండాలని ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. అటువంటి అన్యోన్యతను కలిగి ఉండాలి, అటువంటి సమైక్యతను కలిగి ఉండాలి, అటువంటి సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఎడబాయని సంబంధం, విడదీయలేని సంబంధం. ఈ ప్రపంచంలో ఏది కూడా క్రీస్తుకు విశ్వాసికి, క్రీస్తుకు సంఘానికి ఎడబాటు చేయలేనంత అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని దేవుడి ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. మనము రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇటువంటి సంగతులు గమనిస్తుంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువారు ఎవరు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువారు ఎవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను,
ఖడ్గమైనను మనలను ఎడబాపుగా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాము. ఈ ప్రపంచంలో ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప లేదని దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తుంటున్నారు. మనం కూడా అటువంటి గ్రహింపు కలిగి అటువంటి అనుభవాలు కలిగి క్రీస్తుతో మన సంబంధము ఎడబాటు లేకుండా సాగిపోవాలని దేవుడు తెలియపరుస్తుంటున్నారు. ఆ రీతిగా క్రీస్తుతో మన సంబంధం నిత్యము కలిగి ఉంటూ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన కృపను సమృద్ధిగా దయచేసి అట్టి అనుభవాల్లో మనను తప్పక నడిపిస్తాడు. నిరీక్షణతో ముందుకు సాగిపోదాం.